మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకం ఏర్పాటు చేసే భారతదేశ బలవంతరి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అనికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతరి క్రియలు ప్రతి ప్రాంత బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అనికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి బలహీన పరుచు బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణ శక్తి బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ఆరోపణ చేసే బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ఘట సర్పపు శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరని యేసుక్రీస్తు నామమున చితగొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. చిన్నపిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఆరోపణ చేసే బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన కష్టాతీతాలకు ఉద్యోగాలకు వ్యాపారాలకు భూఫలాలకు పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. సేవకుల వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. విశ్వాసుల బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రహల్ మాందరగల బరిషిగెదరి హెల్ బేతరిగిరి వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. స్వాస్థ్యములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రియల్ బదర్ అగల మజగదర్ హోలు బొరు జొగదరిగిల బస్సేందిరిగిల బెదరిగిలబో రగల బస్సందరగల బస్సేటికి దరిగిల బస్సందరు హుల్ బోదురుగుల బొదరిగిలబా రిక్రబ్ల బ్ల బ్ల ద్రగ్ర బ్ల షగదరగలబా. ఓ సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. రక్షణార్థమైన మామూలు మనసును ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. ఉరదరగల షగదర హులమాందరగల బదరిగురబో రగల షగదర హులమాందరగులు దురుగుర బస్సదరగల బరదరిగిరబౌ. అపోస్తల పిలుపుకు ప్రవక్తల పిలుపుకు కాపురి పిలుపుకు బోధక పిలుపుకు స్వార్థ పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలు రాకము థ్యాంక్ యూ లార్డ్. సంకల్పాలకి నాయన చిత్తాలకి కృపావరాలకి సామర్థ్యాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రకలమాందరగర బరబర నైపుణ్యతలకు తలాంతులకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాదరగల భాషాందరగల ప్రబల ఈ ఆత్మీయత నాయక మనసు ఏకరోధ మేకాత్మత ప్రతి ఒక్కరిని చేయని నాటకపరిచే మంత్రి విద్య బలవంతరికి
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాదరగల బరిషగదరగల ఆత్మీయ మెలకువ లేకుండా చేసే నిద్రమత్తు బలవంతుడికి నీళ్ళు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండరగల బాషందరగల బాహుల్ బాదురుగుల బదరిగరబు రదదరగల బషగదరగల మసదదర హురా ద్రూల దరిగిల మందురుగుల బదరిగిలబే. ఓ విడుదల ఆరాధన అభిషేకమునికి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలం తిరిగి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన దేవుని వాక్య ప్రత్యక్షతకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలం తిరిగి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిదాద్ర హురాన్ దరగల బరిషగ దరగలబో రహల్ బాదరగల బరిషిగి దరిగిరి బల సదదరగలబో రహల్ మందరగల బరబర భయంకరమైన తలపు ద్వారా బలహీనపరిచే చేతపరిచేలంగా మంత్రికి మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన ప్రతి ఒక్కరి మనసులు కృంగిదల కలిగించే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసినాడు. భయంకరమైన భీతి కొలిపి మూర్ఖపు కళల దర్శనాల ద్వారా ప్రజలను బలహీనపరిచే భయపెట్టే బలవంతరికి మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసినాడు. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రదర గ్రబల బరషకత రహుల్ మాందరగల బరిషిగి దిరిగిరబో రదర గ్రబల షకదర గల. ఈ విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతరికి ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఆత్మీయత ప్రార్థన విరోధంగా రూపింపనేది వర్ధనగా శాపనాలు పదులు పైన కొట్టి వేసిన దృష్టిని యొక్క అగ్ని బాణాలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ రగల సదదర క్రోందరుగుల బస్సి తిరిగిర బలవదరుగు రదర గ్రబ వినగల చెవి గ్రహించుకున్న మనసు చూడగల కనులు లేకుండా చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన ఆత్మీయ మెలకువ లేకుండా ఆ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన. థ్యాంక్ యూ. పిల్లల చదువులకు ఉన్నత మన భవిష్యత్తులు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన. థ్యాంక్ యూ జీసస్. రిదరగుల శాందరగల బదరిగిరబో రదరగ్ర బ్ల బ్ల షడదరిగిర బలాందర కరుబల బరషిగి దిరిగిరబా ఉర్రత్ర క్రబ్ల బ్లత్రో లబ శాందర గల బరదరిగిరబా రిద దర 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 గల బ్ల షడరగ దర హలబ దరుగుల మస్సద దరగులబో రదదర గల బర బరషగద గల బల బరిషిగి దిరిగిరబలబో రిమాందర గల బర బరిషగ దరగల మస్సద దరగల బరబరబో. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన. థ్యాంక్ యూ జీసస్. రిదద్రో లబ షైండిరిగిల బదరగులబా రిదదర క్రసదదర గల మషడగదర హలుబ లగుదురుగల బల షగదరిగిర బలబా రోదో ద్రోగ్రో బ్లో బ్లో ద్రోగ్రో బలో బరు జోగుదరుగుల బరు బరు దొరుగిర బలబా ఉల్లాండరగల బస్సందరగల బరబర సిదిదిగిరి బల బస్సందరగల బరదరుగులబు రెహెల్ బేదెరగల బెరె బెలె జగదెరగల బెరె బెలె దెరగలబె ఉల్లాండరగల బస్సందరగు హురుదరుగురు బల జుదురుగుల బరబదరిగలబు రెదదరగల బదరిగల బబ బదరుగుర బషడగర బల బదరిగలబు రస్సదదరగల బర జగదరిగిర బల బరిషిడిగిర బల బరబల బరబదరు రెహెల్ మేందెరగల బెరె జగదెరగల బెరె జగదెరగిర బల బర జగదరగల బరదరుగు ఉల్లాండరల బల షడదరిగల గిరుబల బదరిగల బరిషిగిరిగిర బలదరు లక్షండరగల బదరిగిరి బలాందర సదదరగుల బరదరిగలబు అరషకదరగల బాషందరగల బాందరగల బర బరిషిగిరిగిరబు రిక్ర బల బర బర బరదరు గురు బల బరిషిగిరిగిర బరబు రిసదదరగల బరషకదర హల బర బల బరిషిగిరిగిర బరబు రేతే త్రేక్రే బలే బ్రే జగదెరగల బెరె బెలె బరిషిగిరిగిర బరబు లిందరగల బజదదరగల బసిండిరిగిల బహుల్ బౌతరగల బరదరిగిరబు రిదద్రగ్ర బల షడగర బల బరిషిగిరిగిరబ. దేవుని పని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి సంబల జోబి అస్రోది ఆర్బి వంటి బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన. ఓ దేవుని రాజ్యమునకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే సాతానికి నజరేయుడైన యేసు నామమున బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విడిచి వేసిన. ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమల బదరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన. దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల మండలాల గ్రామాల పల్లెల్లో ప్రతి ప్రాంతాల ప్రతి వీధిలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఏర్పడి చేసే సాతాన్ విగ్రహ బలిబడి ఇరిమి ఒడిపది ప్రకారం వెలిగించి ప్రకృతి నాశనం చేసిన. థ్యాంక్ యూ లార్డ్. ప్రజలు కట్టబడి ఉన్న ప్రతి కట్టు నహోము 1:13 ప్రకారం ఏసునామల తెంచివేసిన 38 ప్రకారం ప్రతి ఒక్కరి మోపబడిన కాళ్ళు ఏసునామల విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీదాద్రో ఆకాశమన్న మన అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు థ్యాంక్ యూ. బలవంతుడి భూవర్ణమైన దురాత్మ శక్తుల ప్రభావాలు ఇస్తున్న ఆదేశాల సంకేతాలు బంధాల సంఖ్యలు నహోము 1:13 ప్రకారం ఏసునామల తెంచివేసిన. థ్యాంక్ యూ లార్డ్.
Ora kalabala barishi gidirigala baraba. Dura kalabara barabari shakadaro kalabarabu. Rikala barashakadara kalabara baradirigira barabu. మీరే ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. రదద రగుల మషకట కథ రొకుల మందర గలబౌ రకల బరబల బాసైదిరి గిలె బెరి బెలెబె నిరకల బలబర షగదరుగల బరబదరి గిరి బిలబదరగు ఓరాండల గరదర హల బరబదరుగుల బరబదరి గిల బల అందరుగుల బలబ శకర బల బరబల బాందరుగు హురబల బరబదరి గిరి బిలిబెదరి గిరి బలబు రద్రద్రద్రద్రగ్రబల బ్రషగదరహుల మందరగల బదరి గిలబు రిగల బరబ సందరగల బరబ అందరగల బరబల బరదరుగురబు రద్రి గిరి బ్రబల బరబల బరషగదరుగల బరబల బరదరుగిరి బిలిబిరిబి రగర బెసేందిరి గిరి బిల బరషగదరుగల బాందరి జిగిదరి గిల బరబు రిద్రద్రద్రగ్రబల బల బరబర షగదరగల బరబల బరషగదరుగల బరబరబు రద్రద్రి గిరి బ్ల షగదరగల బరబ అందరగల బరబర షగదరి గిల బరబు ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను నాశనకరమగు ఏ తెగులు రాదు వేటగాని నన్నేమి చేయదు నాశనకరమగు ఏ తెగులు రాదు వేటగాని ఉరి నన్నేమి చేయదు కేడము నీవయ్యా నా డాలు అయ్యున్నావు కేడము నీవయ్యా నా డాలు అయ్యున్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమని ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమని ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా
ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు, వేటగాని ఉరి నన్నేమి చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు, వేటగాని ఉరి నన్నేమి చేయదు. ఏడెము నీవయ్యా నా డాలువై ఉన్నావు, ఏడెము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు ఈ తెగులు నన్నంటదు, అపాయమే రాదు ఈ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడు. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను, త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు, వేటగాని ఉరి నన్నేమి చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు, వేటగాని ఉరి నన్నేమి
సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగలక కాపాడున్. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగలక కాపాడున్. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమి చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమి చేయదు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను.
ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు, అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడును. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడును. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను, త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు, వేటగాని ఉరి నన్నేమీ చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు, వేటగాని ఉరి నన్నేమీ చేయదు. ఏడము నీవయ్యా నా డాలువై ఉన్నావు, ఏడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా
నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగులక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగులక కాపాడు. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను, తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు. వేటగాని ఉరి నన్నేమి చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు. వేటగాని ఉరి నన్నేమి చేయదు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు. వేటగాని ఉరి నన్నేమి చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు. వేటగాని ఉరి నన్నేమి చేయదు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు ఈ తెగులు నన్నంటదు. అపాయమే రాదు ఈ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను.
మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగలక కాపాడు, తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను, తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను, ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను, ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, 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 ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, రాత్రికాల సమయంలో శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, నీ సిలువ చాటును మరుగు చేసి నిలోతైన సత్యముల ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, మంత్ర విద్య ఆత్మల ద్వారా తనను తాను హెచ్చించుకునేలా చేసి నాశనానికి నడిపించే ఆ క్రియలన్నిటినీ, ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మనం ఎలా విరగొట్టాలి. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిని తనను తాను హెచ్చించుకునేలాగా ఎలా చేసి అవి నాశనాన్ని నడిపిస్తాయి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాక్యములు ఎత్తు చేయువాడు నాశనము వెదుకువాడు. హల్లెలూయా. కలహప్రియుడు ఎవరైతే మంత్ర విద్య ఆత్మల ద్వారా తనను తాను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపించబడతారో వారు కలహప్రియులుగా ఉంటారు, దుర్మార్గ ప్రియులుగా ఉంటారు. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ వాక్యములు ఎత్తు చేసుకుని నాశనాన్ని వెదుక్కునేవారుగా ఉంటారు. మంత్ర విద్య ఆత్మల ద్వారా తనను తాను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపించబడే వారిలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులతో ఎప్పుడు కలహించేవారుగా ఉంటారు, కుటుంబాల్లో కలహించేవారుగా ఉంటారు. భార్య భర్తలు అయితే వారిలో ఎవరైతే ఈ యొక్క హెచ్చించుకునే స్వభావం కలిగి ఉంటారో కలహానికి కాలు దువ్వే ప్రతి మాట, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కలహానికి కాలు దువ్వినట్టుగా ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే ప్రతి పనుల్లో దుర్మార్గత ఉంటుంది. అంతేకాకుండా వారి వాక్యాలు వారు ఎత్తు చేసుకోవడం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు వారి నాశనానికి, హల్లెలూయా, వారి నాశనానికి వారు నాంది, వారి నాశనానికి వారు ఏం చేస్తున్నారంటే వెదుకుతున్నారన్నమాట. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో తనను తాను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో కలహాలు ఉంటాయి. ప్రతి విషయంలో కలహాన్ని వెతుకుతారు, దుర్మార్గత ఉంటుంది, ప్రతి పనిలో దుర్మార్గత ఉంటుంది. ప్రతి విషయంలో వారు ఈ విధంగా విభిన్నతను, అంటే ఎలా అంటే దుర్మార్గపు క్రియల చేత నాశనాన్ని వెతుక్కునే వారిగా ఉంటారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మంత్ర విద్యాత్మల ద్వారా తనను తాను హెచ్చించుకునే వ్యక్తిలో ఈ విధమైన గుణాలు ఉంటాయి. అంటే జగడం ఆడడం అసలు మొదట పాపం, గొడవలు కలహాలు పెట్టుకోవడం పాపం.
కానీ ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే తను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో జగడాలాడడానికి, ఆ పాపం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది మరిన్ని పాపాలకి దారితీస్తుంది. కలహాలు మరిన్ని పాపాలకు దారితీస్తాయి. అయినప్పటికీ ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆ తనను తాను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపించబడే వ్యక్తి అది మరిన్ని పాపాలకి దారితీసేలాగా కలహాలకు కాల్చడం జరుగుతుంది. ఆమె చెప్పడం 1 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనం మనం చదివినట్లయితే పౌలు కొరింథీయులతో చెప్పిన ఒక మాటను మనం అక్కడ గమనించినట్లయితే 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారి కారా. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు తాను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో అసూయలు ఉంటాయి, వారిలో కలహాలు ఉంటాయి. వారు శరీరానుసారమైన రీతిలో శరీర సంబంధులుగా నడుచుకుంటారు కానీ ఆత్మ సంబంధులుగా నడుచుకోరు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో తాను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపించినప్పుడు శరీరానుసారమైన స్వభావం కలిగిన వారిగా, కలహాలకు కాలు దువ్వే వారులుగా, అసూయ కలిగిన వారిగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఈ ఆత్మలు ఆ విధంగా నడిపిస్తాయి. అంతేకాకుండా ఇంకా మనం చూడొచ్చు వీరు ఏ విధంగా ఉంటారో వాక్యం సెలవిస్తుంది. గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఉన్నాయి ఇవి. 5వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూడొచ్చు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో షాకరబల మాంద్రో హోల్బో, అక్కడ 5వ అధ్యాయం 20లో రాయబడిన మాటను మనం చూసినట్లయితే వారు ఎలా ఉంటారంట, విగ్రహ ఆరాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు ఇవన్నీ వారిలో ఉంటాయి. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ 15 రకాల శరీర స్వభావాలన్నీ కలహాలకి కాల్దువే వారిలో మంత్ర విద్య ఆత్మల చేత తాను హెచ్చించుకునేటువంటి ఆత్మల చేత నడిపించబడే వారిలో ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి ఉన్న ఆ 15 రకాల శరీర స్వభావాలు, ఆ శరీర అనుసరమైన జీవితం వారిలో నిలబడి చేస్తాయి. అంత మాత్రమే కాదు, వారు తలుపులు అంటే వాకిన్లు ఎత్తు చేసేవారిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే వారి తలుపులు ఎత్తు చేసేవారుగా ఉంటారు. వారి తలుపులు ఎత్తు చేసేవారుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే వారి గర్వం వల్ల మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో తాను హెచ్చించుకునే ఆత్మల చేత వారు నడిపిస్తాయో వారి వాక్యాలను వారు ఎత్తు ఎలా చేసుకుంటారంటే వారిలో ఉన్న గర్వం వల్ల వారి తలుపులను వారు ఎత్తు చేసుకుంటారు, వారి వాక్యాలు వారు ఎత్తు చేసుకుంటారు. ఆమె చెప్పడం ఈ మాటలు మనం ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు. వారి వాక్యంలో వారు ఎత్తు చేసుకునే వచనం అక్కడ ఉంది. ఆదికాండం 11వ అధ్యాయంలో 4-8 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాటల్లో, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకోనగా 8వ వచనం, అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి. హల్లెలూయా. ఈ విధంగా అక్కడున్న బాబేలు గోపుర విషయంలో వారు ఎలా వారి గర్వం వల్ల పేరు సంపాదించుకోవడానికి వాకిళ్ళు ఎత్తు చేసుకోవాలనుకున్నారో ఆ ప్రయత్నం అంతా దేవుడు విఫలం చేశాడు. ఈ రోజు అలాగే ఎంత మందిలో, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, పిల్లల జీవితాల్లో, ఎవరి జీవితాల్లోనైనా మంత్ర విద్య ఆత్మల ద్వారా థ్యాంక్ యూ జీసస్ ఏలుబడి చేస్తున్నటువంటి థ్యాంక్ యూ లార్డ్ ఆ యొక్క తను హెచ్చించుకునే ఆత్మల ద్వారా గర్వం కలిగి హల్లెలూయా గర్వం చేత వారి వాక్యం వారు ఎత్తు చేసుకునేలాగా పేరు సంపాదించుకుందామన్న రీతిలో చేస్తున్నా, సంఘాల్లో చేస్తున్నా, సేవకుల్లో నడిపిస్తున్నా, విశ్వాసంలో నడిపిస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో వారి విధంగా వారి వాక్యంలో ఎత్తు చేసుకుంటారనే మాటలు ఆ వచనాల్లో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. అంతేకాదు దాన్ని ఇంకా మనం చూడొచ్చు, వాళ్ళు ఏ విధంగా వారి వాక్యం ఎత్తు చేసుకుంటారనేది ఇంకొన్ని మాటలు మనకి అర్థమవుతాయి. హల్లెలూయా. దారుణంగా వారి జీవితాలు దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు కలిగి నడిపించబడతారనమాట. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా మంత్ర విద్య ఆత్మల ద్వారా తాను హెచ్చించుకునే స్వభావాల చేత ఎంతమంది అయితే గర్వం వల్ల, అతిశయం వల్ల దేవుడి కంటే పేరు సంపాదించుకోవాలని అతిశయపడుతున్న వారి జీవితాల్లో ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థన ఆ బంధకాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెంచివేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు ఇంకొక మాటను మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా వారి పేర్లు సంపాదించుకోవాలని, ఇంకా వారి మనస్తత్వాలు దారుణంగా హెత్తులు చేసుకునే విషయాలు మనం చూడొచ్చు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 12-18 వచనాలు మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 12-18 వచనాలు మనం చదువుతాం. హల్లెలూయా. అక్కడ కూడా మనం కొన్ని వచనాలు దేవుడు మాట్లాడుతున్నాం. అహంకార అతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే ఇంకా మనం చూస్తే అవి ఏం చేయబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడంటే అనగదొరక్కబడును,
ఔన్నత్యం కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికిని, బాషాను సింధూర వృక్షములన్నిటికిని, ఉన్నత పర్వతములన్నిటికిని, ఎత్తైన మెట్లన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తార్షీషు ఓడలన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులకు అన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారం అణగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే, ఈ అహంకారంతో నడిచే వారికి దేవుడు ఎటువంటి శిక్షను, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆ రోజు తను తాను హెచ్చించుకుని ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో దేవుడు ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడో యెషయా గ్రంథంలో మనం ఇప్పుడు చదివిన 2 అధ్యాయంలో 12 నుంచి 18 వచనాల్లో తెలియజేయడం జరుగుతుంది. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు తాను హెచ్చించుకునే ఆ యొక్క ఆలోచన చేత నడిపిస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఆ వచనాల్లో కూడా అహంకారం లేదా ఇలాంటి అర్థాన్ని ఇచ్చే పదాలు ఈ వచనాల్లో 8 సార్లు కనిపిస్తున్నాయి. మనిషికి ఉండే గర్వం దేవునికి అసహ్యకరం. ఎవరిలో గర్వం ఉంటుందో వారే తను హెచ్చించుకోవడం అనేది జరిగింది. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో తను హెచ్చించుకునేలా చేస్తాయి, వారిలో ఖచ్చితంగా గర్వం ఉంటుంది. ఆ గర్వం దేవుడు అసహించుకునేది. హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు చెబుతున్నాడు, దాన్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టేయాలని దేవుడి దృఢ సంకల్పం. ఈ లాస్ట్ డేస్ లో ప్రతి ఒక్కరిని చూడండి, ఏ పరిస్థితిలోనైనా వారిని హెచ్చించుకునే స్వభావాలతో, పేర్లు సంపాదించుకోవాలనే స్వభావాలతో, ఏదో అందరికంటే మించి ఏదో చేయాలన్న స్వభావాలతో, అహంకారంతో, గర్వంతో ఈ దురాత్మ శక్తుల ప్రభావాలు అనేక మందిలో, దేశాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, ప్రజల్లో కూడా ఏలుబడి, అధిపతులు అందరిలో ఏలుబడి చేస్తాయి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, దాన్ని భూమి మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టాలనేది దేవుడి దృఢ సంకల్పం. ఈ రాత్రి కాల సమయ ఆత్మీయుద్ధ ప్రార్థనలో మంత్ర విద్య ఆత్మల ద్వారా తను హెచ్చించుకునేటువంటి స్వభావాల చేత నడిపిస్తున్న బలవంతుడి క్రియలు ఎక్కడ ఎవరు ఏలుబడి చేస్తున్నా, ఏ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, ఏ ప్రాంతాల్లో ఏర్పడి చేస్తున్నాం, ఏ సంఘాల్లో ఏర్పడి చేస్తున్నాం, సేవకుల్లో ఏర్పడి చేస్తున్నాం, విశ్వాసాలు ఏర్పడి చేస్తున్నాం, నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడినగా. ఆమేన్. ఎందుకంటే యెహోవా దినం ముఖ్యంగా ఆ 2వ రాకడ గర్విష్ఠుల మదం అణిచే టైం అది. హల్లెలూయా. అణిగిస్తూ 2వ రాకడలో ఈ గర్విష్ఠుల అహంకార గర్వాలని అణిచివేయబడే సమయం. దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా తాను హెచ్చించుకునే ఈ గర్వపు ఆత్మలు కలిగిన వారందరినీ భూమి మీద డబ్బు ద్వారా కావచ్చు, పేరు ప్రఖ్యాతుల ద్వారా కావచ్చు, రకరకాల హోదాల ద్వారా కావచ్చు, ఆ గర్వం అంతా అనిచే రోజు 2వ రాకడలో రాబోతుంది. హల్లెలూయా. దేవుని రాకడలో రాబోతుంది. వారు గర్వపడే వాటన్నిటినీ ఆ దినం నాశనం చేసేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు రాబోతున్న ఆ రోజున ఆ 2వ రాకడలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ గర్వం సమూల నాశనం చేయబడే రోజు రాబోతుంది. ఈ మంత్ర విద్యాత్మలు తాను హెచ్చించుకునేలా చేస్తున్న ప్రతి పరిస్థితి నుండి ఆ గర్వం భూమి మీద లేకుండా పూర్తిగా నాశనం చేయబడి తుడిచిపెట్టబడే రోజు రాబోతుంది. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ గర్వపు ఆత్మలు తాను హెచ్చించుకునేలా చేస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా భూమి మీద ఎక్కడ లేకుండా తుడిచిపెట్టి నాశనం చేయబడే టైం దగ్గరికి వచ్చింది. నాశనం చేయబడబోతున్న యేసు నామంలో. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు మాట్లాడుతున్న మాట, నిజ దేవుణ్ణి ఆయన వాక్కును మనిషి తన అహంకారం కొద్ది ఎదిరించినందువల్లే ఈ విగ్రహాలనేవి ఉనికిలోకి వచ్చినాయి. హల్లెలూయా. మంత్ర విద్యాత్మలో ఒక వ్యక్తిలో తాను హెచ్చించుకునే స్వభావాన్ని కలిగించడం వల్ల వారు ఏం చేశారంటే ఆయన వాక్కుని, నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి, ఆయన వాక్కుని తిరస్కరించడం వల్ల, వాళ్ళ అహంకారం కొద్ది ఎదిరించడం వల్ల ఈ భూమిలో ఇన్ని విగ్రహాలు రావడం జరిగింది భూమి పైన. ఆమె చూద్దాం. అయితే మనిషిలోని గర్వం అణిగి లేకుండా పోయినప్పుడు ఈ విగ్రహాలన్నీ కూడా ఉండవు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఈ యొక్క గర్వం వల్ల ఈ విగ్రహాలను చేసిన మానవుడి గర్వం పూర్తిగా తుడిచిపెట్టబడుతుంది. తను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా ఆ గర్వపు ఆత్మలు పూర్తిగా తుడిచిపెట్టబడి ఈ విగ్రహాలు కూడా పూర్తిగా లేకుండా పోయే టైం దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. యేసు నామములో పూర్తిగా తుడిచిపెట్టబడును గాక. ఇవన్నీ జరగబోతున్నాయి. ఎందుకంటే తను హెచ్చించుకునేలా చేసే ఈ మంత్ర విద్య ఆత్మల కార్యాలు, క్రియలు పూర్తిగా నాశనం చేయబడే టైం దగ్గరికి వచ్చింది. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో తాను హెచ్చించుకునేలా చేసే ఈ మంత్ర విద్య ఆత్మలు ఇంకా ఏ విధంగా ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైన దుస్థితికి తీసుకెళ్తాయో ఈ వచనాల్లో మనం చదివిన 17వ అధ్యాయం 19లో మనం చూసినట్లుగా. హల్లెలూయా.
దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ విధంగా వారి వాక్యాలు ఎత్తు చేసుకుంటారని. హల్లెలూయా. వీటన్నిటిని సమూల ధ్వంసం చేసే టైం దగ్గరికి వచ్చింది, రెండవ రాకడ. ఆయన రాకడలోని అహంకారయుక్తమైన తాను ఈ గర్వం చేత తను హెచ్చించుకునేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా, ఏ రూపంలో ఏలుబడి చేస్తున్నా, పూర్తిగా సమూల ధ్వంసం అవుతున్న యేసునామంలో అవ్వబోతున్న దేవునామని మహిమ కలుగును గాక. అలాగే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రాజు ఎదుట డంబము మానకము. అక్కడ మనం చూసినట్లయితే గొప్పవారు ఉన్న చోట నిలువకము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే గర్వమును గురించి తను తాను హెచ్చించుకునే ఆ యొక్క మంత్ర విద్య ఆత్మల క్రియలు ఇక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ మాటలో అర్థాన్ని, రాజు సమక్షంలో నిన్ను నువ్వే హెచ్చించుకోకు అంటున్నాడు. హల్లెలూయా. అలాగే గొప్పవారు ఉన్న చోటికి వెళ్ళి నిలవకు. రాజు ఎవరు? మన పరలోక రాజు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఎదుట మనమే ఏ విషయంలో కూడా గొప్పగా హెచ్చించుకోకూడదు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో తను తాను హెచ్చించుకునేలా చేస్తాయో వారు దేవుడి కంటే హెచ్చించుకునేలాగా, దేవుని కంటే మించిన ఆలోచన, దేవుడి కంటే మించిన తలంపులతో, దేవుడి కంటే మించిన ఆలోచన చేత వారి జీవితాన్ని జీవించడానికి పురుగొల్పబడతారు. హల్లెలూయా. వారు గొప్పవారు ఉన్న చోట నిలబడాలని చూస్తారు. ఈరోజు ఈ లాస్ట్ డేస్ లో గొప్పవారు ఏకమవుతున్న టైం. హల్లెలూయా. అలాగే రాజుల ఎదుట గొప్పగా చూపించుకుంటున్న టైం. మనం ఇప్పుడు దేవుని ఎదుట ఇలా చూపించే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా ధ్వంసం చేయబడి నడిపించబడతాయి, పూర్తిగా నాశనం చేయబడి నడిపించబడతాయి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు అదే మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న ఆత్మీయ ప్రార్థనలో, రాజు ఎదుట డంబముగా మా చూపకము. హల్లెలూయా. హల్లెలూయా. చూపకము అంటే అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తంలో లేని ప్రవర్తన. దేవుడు తను తాను హెచ్చించుకునేలా చేసే మంత్ర విద్య ఆత్మలు శరీర స్వభావాల ద్వారా చూపించే ప్రవర్తన. ఇలాంటి ప్రవర్తన ఎక్కడున్నా సరే ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. అందుకనే రాజు ఎదుట, మన దేవుని ఎదుట మనం ఏ విషయంలో దమ్మంగా, గర్వంగా, అహంకారంగా ప్రవర్తించకూడదు. దేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవడానికి కాదు, ఆయన మన జీవితంలో జీవించడానికి మాటలు చెప్పబడి ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ 25వ సామెతలో 6వ వచనంలో చెప్పబడినట్లుగా, ఎంత మాత్రం దేవుని చిత్తంలో లేని వాటి వైపు మొగ్గు చూపడం, భయంకరమైనటువంటి ఆ ప్రవర్తన దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించాడు. హల్లెలూయా. ఆయన్ని మించి చేసే ఆలోచనలన్నింటినీ నాశనం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన్ని మించి తలంచేవన్నీ కూడా దేవుడు పూర్తిగా సమూల ధ్వంసం చేస్తాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి దేవుడికి విరోధమైన ఆలోచన చేత నడిపించబడకూడదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ విధమైన తను తాను హెచ్చించుకునేటువంటి ఆలోచనలు ప్రజల జీవితాల్లో ఉండకూడదనడానికి దేవుడు బైబిల్లో ఎన్నో సత్యాలు చెప్పడం మనకి బైబిల్ గ్రంథాల్లోనే. లూకాసు వార్తలో 14వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాలు మనం చదువుదాం. అక్కడ మనం చూసినట్లయితే కొన్ని వచనాలు దేవుడు తెలియజేస్తుంది. వెంటనే అక్కడ మనం చూసినట్లయితే లూకాసు వార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనాలు చెప్పదు. పిలువబడిన వాడు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటిన కూర్చుండ సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకున్న ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో, మరియు ఆయన తాను పిలిచిన వానితో ఇట్లానే నువ్వు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు, నీ పొరుగు వారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా అక్కడ అగ్రపీఠం కోరుకుంటున్నటువంటి వారు, అంటే తను తాను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల క్రియలు మనం ఇక్కడ చూడొచ్చు. ఏ విధంగా వీళ్ళు తను తాను హెచ్చించుకుంటున్నారంటే ఒక ఆత్మీయ పాఠాన్ని ఈ సత్యంలో దేవుడు నేర్పిస్తున్నాడు యేసు ప్రభు.
మనుషులను దిగదార్చేది హెచ్చించేది దేవుడే. ఒక వ్యక్తిని తగ్గించాలన్నా ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా అది దేవుడే చేయాలి. హల్లెలూయా. కానీ మనుషులుగా చేసుకోవడం అనేది జరగదు. అలాగే ఇక్కడ వారి గుణశీలాలు మనస్తత్వం ఆధారంగా చేసుకుని ఆయన అలా చేస్తాడు. ఏ విధంగా ఒక మనిషి యొక్క గుణశీలాలను ఇక్కడ చెప్పబడిన విధంగా మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తిని హెచ్చించాలా ఒక వ్యక్తిని తగ్గించాలా అనేది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే తనను తాను హెచ్చించుకునే స్వభావం ఎక్కడ ఎవరిలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చూద్దాం. ఇక్కడ అగ్రపీఠాలు కూర్చి ఈ రోజుల్లో ఈ లాస్ట్ డేస్ లో ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా తాను హెచ్చించుకునే స్వభావాలు విపరీతంగా సంఘాల్లోనే ఎక్కువైపోయినాయి, సాగుల్లోనే ఎక్కువైపోయినాయి, విశ్వాసుల్లోనే ఎక్కువైపోయినాయి, ప్రపంచంలోనే ఎక్కువైపోయింది. ప్రతి సమాజంలో ప్రతి ప్రజల్లో హెచ్చించుకోవాలి, అన్నిటిలో హెచ్చించుకోవాలి. చదువుల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, వివాహాల విషయాల్లో, సమాజంలో సొసైటీలో హోదాల విషయాల్లో ఒకరినొకరిని పోల్చుకుని చూసుకోవడం, ఒకరినొకరిని సరిచూసుకోవడం అనమాట. దేవుడితో చూడడం కాదు, ప్రజలు చూసుకోవడం. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో తాను హెచ్చించుకునేలా చేస్తాయో పోల్చుకుంటున్నారు, ఇతరులతో పోల్చుకుంటున్నారు, సొసైటీలో మిగతా వాళ్ళతో పోల్చుకుంటున్నారు, ఎదుటి వ్యక్తులతో పోల్చుకుంటున్నారు, గర్విష్ఠులతో పోల్చుకుంటున్నారు, అహంకారులతో పోల్చుకుంటున్నారు. హోదాలు వాటి కోసం తారతమ్య స్థాయిలు వారిలో తగ్గిపోతాయేమోనని ఇతరులతో పోల్చుకుని ఆ స్థాయికి ఆ లెవెల్కి మించి మనం ఉండాలని, ఆ స్థాయికి మించి మనం ఉండాలని, ఆ హోదాలకి మించి మనం ఉండాలని ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క హెచ్చించుకునే తను హెచ్చించుకునే ఆత్మ చేత నడిపిస్తాయో విపరీతంగా ఈ లాస్ట్ డేస్ లో ఈ గర్వపు ఆత్మలు, ఈ అసూయపు ఆత్మలు, ఈ అహంకారపు ఆత్మలు, ఈ మిడిసిపడే ఆత్మలు విపరీతంగా చదివిన ఒక భోజన విందుశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అగ్రపీఠాలను ఆశ్రయించేవాళ్ళు. అగ్రపీఠాలు అంటే ప్రథమ స్థానం, అక్కడ ప్రథమ పీఠాలు, ప్రథమ చైర్స్, అట్లా ప్రథమ స్థానాన్ని ఆశ్రయించే వాళ్ళు ఈ రోజు ఎంతో మంది ఉన్నారు. వారిని పిలిచి ఒక మంచి హోదాలో కూర్చోబెట్టాలనేటటువంటి ఆలోచనలు తను హెచ్చించుకునే మంత్రి విద్య ఆత్మల ద్వారా విపరీతంగా ఈ లాస్ట్ డేస్ లో చెలరేగుతున్నాయి. ఈ నివేదన ఆత్మలు విపరీతంగా ఈ ప్రపంచంలో మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. చిన్నపిల్లలని లేదు, యవనస్తులని లేదు, భార్య భర్తలు యవన స్త్రీలు పురుషులని లేదు, సేవకులని లేదు, విశ్వాసులని లేదు. ప్రతి విషయంలో మొదటి స్థానం కొరకు, ప్రతి విషయంలో ఆ ప్రాకులాడటం, ఇవన్నీ మంత్రి విద్య ఆత్మల ద్వారా తను హెచ్చించుకుంటున్న వ్యక్తిలో ఉన్న గుణశీలాలు, మనస్తత్వాలు. ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా ఒక వ్యక్తిని తగ్గించాలన్నా అది దేవుడి చేతిలోనే ఉంది. దేవుడు ఒక వ్యక్తిని ఎలా హెచ్చిస్తాడు, ఒక వ్యక్తిని ఎలా తగ్గిస్తాడంటే ఆ గుణశీలాలు, ఆ వ్యక్తిలో ఉన్న గుణశీలాలను చూసి, గుణ లక్షణాలు చూసి, మనస్తత్వాన్ని చూసి ఈ వ్యక్తిని హెచ్చించాలా తగ్గించాలి. దావీదుని ఎలా హెచ్చించాడు దేవుడు? దావీదులో ఉన్న గుణాన్ని చూశాడు, దావీదులో ఉన్న మనస్తత్వాన్ని చూశాడు. సౌలుని ఎలా తగ్గించాడు? దావీదు ఆ సౌల్లో ఉన్న గుణాన్ని, సౌల్లో ఉన్నటువంటి మనస్తత్వాన్ని చూసి తగ్గించాడు. బైబిల్ గ్రంథంలో ఎవరినైనా దానియేలుని బబులోను సంస్థానంలో హెచ్చించడానికి కారణం దానియేలు గుణ లక్షణాలని, దానియేలు మనస్తత్వాన్ని దేవుడు చూశాడు. యోసేపుని పొతిఫర్ మరి అంతగా దేవుడు అక్కడ హెచ్చించడానికి ఐగుప్తులో యోసేపు యొక్క గుణ లక్షణాలని, యోసేపు యొక్క మనస్తత్వాన్ని చూసి అక్కడ దేవుడు హెచ్చించడం జరిగింది. బైబిల్ గ్రంథంలో మనం ఎవరినైనా చూడొచ్చు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే, ఒక వ్యక్తిని తగ్గించాలంటే చూసేది వాళ్ళకి ఎంత స్థాయి ఉంది. ఈ లోకంలో అయితే వీళ్ళు సరైన స్థాయిలో ఉన్నారా లేదా, వీళ్ళకి ఇంత హోదా ఉందా లేదా, వీరికి ఇంత ధనం ఉందా లేదా, ఇలాంటివి చూసి హెచ్చించుకోవడం తగ్గించుకోవడం జరుగుతాయి. లోకంలో ఉన్న తీర్పు ఎలా ఉంటుంది? పేదవాళ్ళని తగ్గించడం, ధనవంతులను హెచ్చించడం. ఇదే ఎక్కడైనా జరిగేది, ఏ దేశాల్లో అయినా జరిగేది ఇదే, ఏ రాష్ట్రాల్లో జరిగేదైనా ఇదే, ఏ పట్టణాల్లో జరిగేది ఇదే, ఏ రాజకీయాల్లో జరిగినా ఇదే. ధనవంతుల్ని ఇంకా హెచ్చించడం జరుగుతుంది, పేదవాళ్ళని ఇంకా అనగదొక్కడం జరుగుతుంది. దేవుడు అలా కాదు. పేదవాడైనా ధనవంతుడైనా తనకి దేవుడు చూసేది ఒక వ్యక్తిని హెచ్చించడానికి, తగ్గించడానికి గుణశీలాలు, మనస్తత్వాలు. హల్లెలూయా. కాబట్టి వీటిని బట్టే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా ఒక వ్యక్తిని తగ్గించాలన్నా ఆయన క్రియ చేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థనలు మంత్రి విద్య ఆత్మలు మాత్రం తనను తాను హెచ్చించుకునేలా చేసి దేవుడి చేత అసహ్యం తెప్పించేలా జీవితాన్ని జీవింపజేస్తాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తనను తాను హెచ్చించుకునేలా చేసి బలవంతుడి క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా పెళ్ళగించబడింది కాక. థ్యాంక్ యూ లార్డ్. ఇవి ఎక్కడ ఏలుబడి చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. హెచ్చించుకునే స్వభావాలు దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు. ఇంకా తగ్గించుకునే స్వభావాలు మనకు ఉండాలి. కానీ ఎందుకంటే మన ప్రభు తగ్గించుకున్నాడు, పరలోక రాజు తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనల్ని కూడా అదే స్వభావాన్ని, అదే గుణ లక్షణాన్ని, అదే మనస్తత్వాన్ని ధరించాలి. హల్లెలూయా. లోకంలో ఎవరినో చూసుకుని, దేన్నో చూసుకుని, ఏదేదో పొజిషన్ చూసి, ఏదో కొన్ని స్థాయిలు చూసి మనం హెచ్చించుకోవడాలి. మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడుతున్నాయి ప్రతి చోట.
హల్లెలూయా. సో అందుకనే దేవుడు నామం మహిమపరచబడాలంటే మనల్ని మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాల్లో మనం చూడొచ్చు, హెచ్చించుకునే స్వభావాలు పూర్తిగా నాశనం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో, అలాగే సామెతల 25వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. 25వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో 7వ వచనం. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. హల్లెలూయా. సో ఎవరో నిన్ను తగ్గించడం కంటే నువ్వే తగ్గి ఉండడం మంచిది అంటున్నాడు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు మాత్రం ఏం చేస్తాయంటే అతను తను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపించే వారిలో ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి తలంపు, వారి చేసే ప్రణాళికలన్నీ హెచ్చింపుగానే గర్వంగానే ఉంటాయి. హల్లెలూయా. అవి నాశనం చేయబడతాయి. గట్టిగా ఆమె చెప్తాం. 27వ వచనం, 25వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో 27వ వచనంలో, తేనె అధికంగా త్రాగుట మంచిది కాదు. హల్లెలూయా. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణం. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. అతిగా తేనె త్రాగడం మంచిది కాదు. ఉంది కదా అని చెప్పేసి త్రాగడం, అలాగే సొంత గౌరవాన్ని పరిశోధించడం గౌరవనీయం కాదు. సొంత గౌరవాన్ని పరిశోధించడం. నన్ను అందరూ గౌరవిస్తున్నారా లేదా, నన్ను అందరూ నాకు మొదటి ప్రాధాన్యం, హేమాన్ లాగా అనమాట. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో తాను హెచ్చించుకునే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో ఈ హామాన్ లాగా అందరు నన్ను గౌరవిస్తున్నారా లేదా, అందరు నాకు నమస్కారం చేస్తున్నారా లేదా, అందరు నా వైపు చూస్తున్నారా లేదా, ఈ ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా తాను హెచ్చించుకునే స్వభావాలు, మనస్తత్వాలు ఉంటాయో వారు ఎక్కువగా ఇతరులు నన్ను చూస్తున్నారా లేదా, ఇతరులు నన్ను గమనిస్తున్నారా లేదా, ఇతరులు నన్ను పట్టించుకుంటున్నారా లేదా, ఇతరుల వైపు నా వైపు అందరి దృష్టి ఉందా లేదా, అందరు నా వైపు చూస్తున్నారా లేదా, అందరు నాకు గౌరవాన్ని ఇస్తున్నారా లేదా, నా మాటకి విలువిస్తున్నారా లేదా, నేను చేసే ప్రతి పనిని ఇతరులు చూస్తున్నారా చూడాలి. ఇదే వాళ్ళ తలంపు. మంత్ర విద్య ఆత్మల తను హెచ్చించుకునే వ్యక్తులు ఈ విధమైనటువంటి గుణలక్షణాలు, ఈ విధమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. చూడండి, ఈ రోజు ఎంతమంది ఇలా సంఘాల్లో లేరు, ఎంతమంది సమాజంలో లేరు, ఎంతమంది సావుకుల్లో లేరు, ఎంతమంది విశ్వాసుల్లో లేరు. ఇది మన జీవితాల్లో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రభావాలు మన జీవితాల్లో ఉండకూడదు, ఈ గుణ లక్షణాలు మనలో ఉండకూడదు, ఈ మనస్తత్వాలు మనలో ఉండకూడదు. తాను హెచ్చించుకునేటువంటి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో ఎప్పుడు వాళ్ళ దృష్టి అంతా ఈతరులు 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 ఈతరులు. హల్లెలూయా. దేవుడి మీద ఆ దృష్టి వెళ్ళదు, ఇతరుల మీద ఆ దృష్టి వెళ్ళదు. ఇతరుల దృష్టి వీళ్ళ మీద పడాలని చూసుకోవడం. ఏదైనా ఒక చిన్న పని చేస్తే ఆ పనిని ఇతరులు గమనించాలని ఆశపడతా ఉంటారు. అలాగే ఏది చేసినా, ఏది మాట్లాడినా సరే ఆ మాటకి ఇతరులు ఆకర్షించబడాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇతరులు విలువివ్వాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పనులకి ఇతరులు విలువివ్వాలని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు చేసే పనులే స్వార్థంతో చేసేవి. వీళ్ళు చేసే పనుల్లోనే కలహాలు ఉంటాయి. వీళ్ళు చేసే పనుల్లోనే దుర్మార్గతలు ఉంటాయి. ఇటువంటి వాటిని మళ్ళీ ఇతరులు చూసి వాటిని పొగడాలంటున్నారు. వీళ్ళు చేసే పనుల ద్వారా ఇతరులు పేరు ప్రఖ్యాతులు వీళ్ళకి తెప్పించాలంటారు. హామాన్ ఏ మంచి పని చేశాడని చెప్పి మొర్దెకై నమస్కారం చేయాలి. హామాన్ ఏ విధమైనటువంటి మంచి మనస్తత్వం కలిగి ఉన్నాడని నమస్కారాలు అందుకోవాలి. ఈ రోజు ఎంతో మంది సేవకుల్లో, ఎంతో మంది విశ్వాసులు ఇలాంటి హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు విపరీతంగా ఉన్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు వారిని చూసి హెచ్చించుకోవాలని, ప్రతి ఒక్కరు వారిని చూసి నమస్కారం చేయాలని, ప్రతి ఒక్కరు వారిని చూసి పలకరించాలని, ప్రతి ఒక్కరు వారిని చూసి విలువ ఇవ్వాలని, ప్రతి ఒక్కరు వారిని చూసి గౌరవించాలని, ఈ దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దొంగిలిస్తున్నాయి ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తాను హెచ్చించుకునే వాళ్ళు. వారి దేవుడి వైపు చూడడం కానీ, దేవుని మహిమపరచడం కానీ, దేవుని కనపరచడం లేదు. వీరే కనపరచుకోవడం. హల్లెలూయా. వీరికి ఉన్నదాన్ని బట్టి, వీరికి ఏదైనా ఒక వస్తువు ఉంటే, లేకపోతే వీరికి ఏదైనా ఒక ఆస్తి, అంతస్తులు, ఇలాంటి వీటిని బట్టి వాళ్ళని గౌరవించాలంట. వీరికున్న ఆస్తులను బట్టి వీళ్ళని గౌరవించాలని కోరుకుంటారు. వీరికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి వీరికి గౌరవించాలని కోరుకుంటారు. వీరికి సమాజంలో, సంఘంలో అధికారాలను బట్టి వీరికి గౌరవించాలని కోరుకుంటారు. ఇవన్నీ ఇవన్నీ పూర్తిగా తుడిచివేయబడతాయి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఎందుకంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా తను హెచ్చించుకునే వ్యక్తిలో ఉండే గుణలక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మనస్తత్వాలు ఇలా ఉంటాయి. ఇతరులను చూసుకోవడం, పోల్చుకోవడం, వారికంటే మించి ఏదో చేయాలనుకోవడం, వారిని మించి ఏదో పొందుకోవాలనుకోవడం, వారిని మించి వారి దగ్గర నుంచి ఏదో ఆశించడం, ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల ద్వారా తను హెచ్చించుకునే వ్యక్తిలో కనబడే మనస్తత్వాలు, ఆలోచనలు. హల్లెలూయా. దేవునామని మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి మనస్తత్వాలు ఏ కుటుంబాల్లో ఉన్నా, ఏ సంఘాల్లో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా.
దేవుడికి అసహ్యం. తనను తాను హెచ్చించుకునే జీవితం ఎవరిలో ఉన్నా అసహ్యం. దేవుడి చేత హెచ్చింపబడిన జీవితం వేరు. దానియేలు హెచ్చించుకుంటే దేవుడు పైకి తీసుకొచ్చాడా? యోసేపు హెచ్చించుకుంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడా? దావీదు హెచ్చించుకుంటే దేవుడు అంత ఉన్నతమైన స్థానంలో యెరూషలేము చక్రవర్తిగా చేశాడు. వీళ్ళందరిలో ఎక్కడ హెచ్చింపు స్వభావాలు లేవు. ఆమేన్. బట్ ఈ రోజు చాలా మంది మనుషులు కోరుకునేది ఏంటంటే సమాజంలో తనను తాను హెచ్చించుకునే స్వభావంతో, తనను తానే గణపరుచుకునే స్వభావాలు. ఈ రాత్రి కాలమైనటువంటి మంత్ర విద్యాత్మల ద్వారా తనను తాను హెచ్చించుకునే ఆలోచన, తలంపుల, ఉద్దేశాల చేత ఈ వేరమీగుతున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని అంతటి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ బలిపీఠాలని విర్రగొట్టి నాశనం చేయబడింది కాక ఆమె చెప్తాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే సొంత గౌరవాన్ని పరిశీలించుకోవడం కొంతమందికి ఇదే. ఈ రోజు నేను గౌరవించబడుతున్నానా సమాజంలో? ఈ రోజు నేను గౌరవించబడుతున్నానా సంఘంలో? ఈ రోజు నేను గౌరవించబడుతున్నానా కుటుంబంలో? ఈ రోజు నేను గౌరవించబడుతున్నానా నా స్నేహితుల మధ్య? ఈ రోజు నేను గౌరవించబడుతున్నానా ఫలానా ఉద్యోగంలో స్థాయిలో? నేను గౌరవించబడుతున్నానా ఈ వ్యాపారంలో? నేను గౌరవించబడుతున్నానా ఈ జీవితంలో? ఇది పరిశీలన చేసుకోవడం ఎక్కువైపోయింది. దేవుని గౌరవపరచడం తక్కువైపోయింది. హల్లెలూయా. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మను తను హెచ్చించుకునేలా చేస్తాయో వ్యక్తిగత గౌరవాలు చూసుకుంటారు వీళ్ళు. హల్లెలూయా. వ్యక్తిగత గౌరవ స్థాయిలు చూసుకుంటా ఉంటారు, కానీ దేవుని గౌరవపరిచే స్థాయిలో మాత్రం వారి జీవితాలు ఎన్నడూ ఉండవు. హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో దేవుని గౌరవపరచకుండా వారి వ్యక్తిగత గౌరవాన్ని పరిశోధన చేసుకుని తను తను హెచ్చించుకుని మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఏర్పాటు చేసినాం? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు వాక్యము సమూల ధ్వంసం చేయబడింది కాక ఆమె. థాంక్ యూ జీసస్. అలాగే యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. హల్లెలూయా. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని సత్యాలు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. 14:13లో నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కు సమస్త సభాపర్వతం మీద కూర్చుందును, అలాగే మేఘ మండలముల మీద, అలాగే ఇక్కడ కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో దేవుడు ఎన్ని సత్యాలు యెషయా గ్రంథం 14:13-14 ద్వారా చెప్తున్నాడు. తను తాను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఇక్కడ లూసిఫర్ జీవితంలో చూడొచ్చు. తను తాను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మలు లివేదాన్ స్పిరిట్ లో చూడొచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో ఏమంటున్నాడంటే, నీవు మనసులో ప్రకాశమైన వేకువ చుక్క, నీవు మనసులో ఇలా అనుకున్నావు కదా, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుంటాను, మేఘాలకు పైగా ఎక్కిపోతాను, సర్వాతీతుడితో సరి సమానం అవుతాను అనుకుంటున్నాడు ఇక్కడ ఈ లూసిఫర్. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు ఈ వ్యక్తిని స్పష్టంగా, ఈ గర్విష్ఠిని, అహంకారిని మనం చూడొచ్చు. తను హెచ్చించుకున్న ఈ మంత్ర విద్య ఆత్మ స్వభావం కలిగిన ఈ వ్యక్తి ఎవరో కాదు, బబులోను రాజు, ఇంకా చెప్పాలంటే సాతాను, అపవాది. హల్లెలూయా. సాతాను ఆకాంక్షించింది ఏంటంటే అందరికంటే పైగా పేరు ప్రతిష్టలు, అధికారం. ఈరోజు ఎందుకు అపవాది ప్రతి ఒక్కరి జీవితాల్లో తాను హెచ్చించుకునే ఆ మంత్ర విద్య ఆత్మల చేత నడిపిస్తుందో తెలుసా? పైకి తనను తాను హెచ్చించుకోవాలి, అందరికంటే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, అధికారం కావాలి. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది సంఘాల్లో గాని, చాలా మంది సమాజాల్లో గాని, చాలా మంది ఉద్యోగాల్లో గాని, చాలా మంది ఆఫీసులు, ఇంకా చూడొచ్చు ఎక్కడైనా సరే అన్ని విధాలుగా హల్లెలూయా పేరు ప్రతిష్టలు, అధికారం అనే ఈ దాహం, ఈ మద్యం పట్టుకున్న వాళ్ళకి. హల్లెలూయా. అపవాది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పేరు ప్రతిష్టలు, అధికారం తెప్పించుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి నేను ఈ లోకంలో, దాని ద్వారా నేను పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, దాని ద్వారా నేను అధికారం తెచ్చుకోవాలి అని చెప్పేసి భయంకరమైన తను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మలు గేమ్స్ లోకి వచ్చినాయి. అలాగే తను హెచ్చించుకునే అధికారం సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆ మంత్ర విద్య ఆత్మలు చదువుల్లోకి వచ్చినాయి. తను హెచ్చించుకుని ఆ మంత్ర విద్య ఆత్మలు వ్యాపారాల్లోకి వచ్చినాయి, ఉద్యోగాల్లోకి వచ్చినాయి. ఏ ఇండస్ట్రీలోకైనా సరే ఇవి విపరీతంగా దాడి చేస్తున్నాయి. ఆఖరికి సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, చిన్నపిల్లల జీవితాలతో సహా. హల్లెలూయా. వారిని హెచ్చించుకోవాలని, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని. అలాగే మన సమాజంలో ఎక్కడైనా చూడండి, ఈ రెండు విపరీతంగా, ఒకటి పేరు ప్రతిష్టలు, రెండు అధికార దాహం. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే తను హెచ్చించుకునేటటువంటి ఆత్మల చేత నడిపించబడతారో వారిలో ఈ పేరు ప్రతిష్టను సంపాదించుకోవాలని, అలాగే అధికారం సంపాదించుకోవాలని దాహంతో మూకుమ్మడిగా ప్రపంచంలో తిరుగుతా అనేకుల మీద ఈ యొక్క అధికార దాహాన్ని చూపించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా.
ఈ మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న లూసిఫర్ తనకి దేవుడి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, దేవుడి కంటే ఎక్కువ అధికారాన్ని సంపాదించుకోవాలని దేవుడి చేత సృష్టించబడిన లూసిఫర్కే పుట్టింది. హల్లెలూయా. ఈ రోజు దేవుడి చేత చేయబడిన సృష్టిలో ఉన్న మానవుడు అందరూ కూడా ఈ అపవాది చేత పీడించబడుతూ, ఈ అపవాది చేత అపవాదికి చోటిచ్చి, అపవాదికి వాళ్లే చోటిచ్చి దేవుడి కంటే ఎక్కువగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, దేవుడి కంటే ఎక్కువగా అధికారాలు సంపాదించుకోవాలని ప్రాకుల్లాడే ఇలా తను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మలు ప్రతి విభాగంలో ప్రతి చోట మనం చూడొచ్చు. హల్లెలూయా. కుటుంబంలో భార్యాభర్తల్లో చూడొచ్చు, యవనస్తుల జీవితాల్లో చూడొచ్చు, తల్లిదండ్రుల జీవితాల్లో చూడొచ్చు. అలాగే ప్రతి ఫీల్డ్ లో ఈ యొక్క పేరు ప్రతిష్టలు అధికారం మంత్ర విద్య ఆత్మలు తను హెచ్చించుకునే వ్యక్తులలో పేరు ప్రతిష్టలు అధికారం అనే దాహంతో మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఈ విధంగా సైన్స్ పరంగా కూడా చూడొచ్చు. ఈరోజు అన్ని విధాలుగా అధికార పరంగా చూసిన పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, అధికారం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఇది ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే పేరు ప్రతిష్టలు అధికారం అనేది 2వ తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. అక్కడ 2వ తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయం 3-4 ఏమని రాయబడి ఉందంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనా ఎవడును మిమ్మను మోసపరచనీయకుడే. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో ఇది విపరీతంగా జరిగే క్రియ. ఆమేన్ చెప్దాం. 2వ తెస్సలోనిక పత్రికలో పౌలు ఇక్కడ మనం ఈ తెస్సలోనికలు రాసినటువంటి పత్రికలో చెబుతున్నాడు. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడంటే అక్కడ మనం చూడొచ్చు ఆ పత్రికలో. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏ విధంగానైనా సరే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దినం వచ్చిందని ఏదైనా ఆత్మ వల్ల వచ్చిన మాట చేత గాని వార్త చేత గాని మా దగ్గర నుంచి వచ్చినట్టు ఉన్న ఉత్తరం చేత గాని తొందరపడి మనసులో ఆందోళన చెందకండి అంటున్నాడు. ఆమె చెప్దాం. కంగారు పడకండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. ఏ విధం చేతనైనా ఎవరు మిమ్మల్ని మోసగించకుండా చూసుకోండి. మొదట తిరుగుబాటు తనం లేచి అపరాధి చేసే నాశన పాత్రుడు ఆ వెల్లడి అయ్యే వరకు క్రీస్తు దినం రాదు. హల్లెలూయా. వాడు నాశన పుత్రుడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనే పేరు ఉన్న ప్రతిదానిని, మనుషులు పూజించే ప్రతిదానిని వాడు ఎదురిస్తూ దాని అంతటికి పైగా తనను తాను హెచ్చించుకుంటాడు. దేవుడిగా తనను ప్రదర్శించుకుంటూ దేవుడై ఉన్నట్టు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. ఆ రోజులు ఇంకా కనబడబోతున్నాయి. ఆమేన్ చెప్దాం. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాబోయే ఈ లాస్ట్ డేస్ లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద చోటు చేసుకోబోతున్నాయో దేవుడు ఇక్కడ స్పష్టంగా ఈ వచనాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది తెస్సలోనిక పత్రికలో. హల్లెలూయా. ఎంత భయంకరమైన స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందో 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 3-4 వచనాలు చెప్పబడింది. ఎవరు మిమ్మల్ని మోసగించుకోకుండా చూసుకోండి. హల్లెలూయా. ఏదో ఒక బైబిల్ సత్యం నుంచి విశ్వాసం దారి మళ్లించడానికి చూచే మోసగాళ్ళు ఉండక మానరు ఈ లోకంలో. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఏ రీతిలో కూడా మనకు దేవుని వాక్కు తెలిసి ఉండి ఎప్పుడు ఇలాంటి దుర్బోధల విషయం అప్రమత్తంగా మెలకుగా ఉండడం అవసరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రభు దినం రాకమునుపు జరగవలసిన ఒక సంఘటన గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ సంఘటన ఏంటంటే సంఘం ఎత్తబడడం గురించి. హల్లెలూయా. ఏంటంటే పౌలు ఇక్కడ ఏమని సంఘం ఎత్తబడ్డమని పౌలు రాయడం లేదని మనం ఇక్కడ గమనించాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఆ రాకడ వచ్చే టైంకి సంఘం ఎత్తబడడం గురించిన సంగతి ఇక్కడ పౌలు తెస్సలోనికి రాస్తున్నాడు. ఏమని సంఘం ఎత్తబడడం గురించి రాస్తున్నాడు? అప్పటి సంఘం ఎత్తబడుతుంది అనే విషయం గురించి ఇక్కడ చెప్పడం లేదు ఆయన. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు దినానికి ముందే సంఘం ఎత్తబడుతుందని పౌలు నమ్మి ఉన్నట్లయితే అలాగని చెప్పడానికి తప్పకుండా ఇది తగిన చోటే. హల్లెలూయా. ఎందుకంటే పౌలు ఏమంటున్నాడంటే దానికి బదులు తిరుగుబాటు గురించి రాస్తున్నాడు. మొదట మనిషి పాపంలో పడిపోయిన నాటి నుంచి మొదటి మనిషి మొత్తం మీద మానవ జాతి దేవునిపై తిరుగుబాటు చేసిన స్థితిలోనే ఉన్నది. ఈ విషయంలో దేవుని స్వంత ప్రజలైన ఇజ్రాయెల్ వారు మనుషులకు అందరికీ ప్రతినిధులుగా కనిపిస్తున్నారు. పాపం చేసేదంతా దేవుడి మీద తిరుగుబాటుతనమే.
ఈ గర్వం చేత మనిషి విర్రవీగుతున్నటువంటి తాను హెచ్చించుకునే వ్యక్తి ద్వారా వచ్చే ప్రతిదీ పాపమే. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ యుగాంతంలో రాబోయే గొప్ప అంతిమ తిరుగుబాటు గురించి తెస్సలోనికలకు రాస్తున్నాడు. హల్లెలూయా. అది అసాధారణంగా ఉంటుందని, ప్రపంచంలోని వాళ్ళందరి మీద కూడా ఈ ప్రభావం, ప్రపంచంలో ప్రతి జాతి మీద ఈ ప్రభావం పడుతుందని మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తాం. భ్రష్టం అయిపోయినటువంటి ప్రతి దేవుని ప్రజలు, ఈ క్రైస్తవ బిడ్డల మీద కూడా హల్లెలూయా ఈ తిరుగుబాటుకు న్యాయ విరోధి లేక పాప పురుషుడు అనేవాడు నాయకత్వం వహిస్తాడు. అతడు తిరుగుబాటు, దుర్మార్గత రూపుదాల్చిన మనిషి. ఇతడే రాబోయే క్రీస్తు విరోధి. హల్లెలూయా. సో దేవుడు ఏమని చెబుతున్నాడంటే ఈ నాశన పుత్రుడు వచ్చిన తర్వాతనే పైన చెప్పిన ఈ న్యాయ విరోధి, అసామాన్య ప్రతిభ గల రాజకీయ వేత్తగా, సైనిక వ్యూహ విషయాలు ఆరితేరిన వాడిగా, తను తాను హెచ్చించుకునే మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వాడిగా, తానే దేవుడిని చెప్పుకుని అందరూ తనను పూజించాలని శాసిస్తాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని చట్టాలను గాని మనుషుల చట్టాలను గాని అతడు ఏ విధంగా కూడా లెక్క చేయడు. హల్లెలూయా. అలాగే ఇంకా మనం చూడవచ్చు, తను తాను హెచ్చించుకుని మంత్ర విద్య కలిగినటువంటి మంత్ర విద్య ఆత్మచేత నడిపించబడే వ్యక్తి దేవుని యొక్క చట్టాలను, మనుషుల యొక్క చట్టాలకి విలువ ఇవ్వనేవాడు. హల్లెలూయా. స్వభావం ఇక్కడ మనం చూసినట్లయితే స్వభావంలోను గుణశీలాలను ఇతడు క్రీస్తుకు సరిగ్గా వ్యతిరేకంగా ఉంటాడు. గట్టిగా ఆలోచిద్దాం. లోకం క్రీస్తును కోరడం లేదు, అందువల్ల దానికి క్రీస్తు విరోధి దాపురిస్తాడు. హల్లెలూయా. సో అందుకని దేవుని న్యాయ నియమాలంటే లోకానికి ఇష్టం లేదు కనుక అందువల్ల న్యాయ విరోధి దాన్ని పరిపాలిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. తను హెచ్చించుకుంటాడు. ఈ విధంగా తానే దేవుడిని చెప్పుకుంటాడు. ఆలయంలో కూర్చుంటాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడిగా తను ప్రదర్శించుకుంటూ అన్ని పాపాల్లో ఇది అతి ఘోరమైన పాపం. మంత్ర విద్యాత్మల ద్వారా తను హెచ్చించుకునే వ్యక్తులు తానే దేవుడు అయినట్టుగా ప్రదర్శించడం, తానే దేవుడిగా చూపించుకోవడం జరుగుతుంది. ఆమేన్ చెప్దాం. బైబిల్ ప్రకారం ఏ మనిషి అయినా తాను దేవుడిని చెప్పుకోవడం దేవునికి వ్యతిరేకంగా చేసే దోషణలన్నింటిలోనికి అతి నీచమైనది. హల్లెలూయా. సో ఈ లాస్ట్ డేస్ లో ఈ విధమైనటువంటి వ్యక్తిని మనం తాను మంత్ర విద్యాత్మ ద్వారా హెచ్చించుకునే వ్యక్తి నేనే దేవుడిని చెప్పుకుంటా ఉంటాడు. హల్లెలూయా. అంతేకాదు ఇంకా ఏమని చెబుతాడంటే ఇతను తిరుగుబాటు, దుర్మార్గత రూపుదాల్చిన వాడు. ఇతను మంత్ర విద్యాత్మల ద్వారా తను హెచ్చించుకునే వ్యక్తి తిరుగుబాటుతనంతో కూడినటువంటి వాడు, అలాగే దుర్మార్గతతో నింపబడిన వాడు. ఆమె చెప్తాం. దుర్మార్గానికి అంతిమ ఆకారం ఈ యొక్క తను హెచ్చించుకునే మంత్ర విద్యాత్మ చేత ఆవరించబడిన వ్యక్తి. దేవుడు అమిత శక్తి గల సృష్టికర్త. మనుషులంతా ఆయన సృష్టించిన వారే. దేవుడు అమోఘమైన పరిశుద్ధత కలిగేవాడు. మనుషులంతా పాపులై ఉన్నారు. అయితే ఈ యొక్క వ్యక్తి తను హెచ్చించుకునే మంత్ర విద్యాత్మల ద్వారా తను హెచ్చించుకునే వ్యక్తి దేవుని ఆలయం, నిజ దేవుని ఆరాధన కోసం ప్రతిష్ఠించబడిన ఆ కట్టడంలో నేనే దేవుణ్ణి నేనే అని చెప్పుకుని కూర్చుంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విధంగా. లాస్ట్ డేస్ లో ప్రతి చోట తను హెచ్చించుకున్న మంత్ర విద్యాత్మ ద్వారా నిజ దేవుడి చట్టాలను పక్కన పెట్టేసి ఏ విధంగా కూడా లెక్క చేయకుండా దేవుడి యొక్క మాటని ఏ విధంగా కూడా వినిపించుకోకుండా తను దేవుడిగా ప్రదర్శించుకునేలా చేస్తున్న బలవంతుడి క్రియలనే కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసులు ఎక్కడా లేకుండా వేరుతో 21 ఎక్కడ పల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ విధమైన ఆత్మని ఎక్కడ ఏలుబడి చేయబడకూడదు దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఈ లూసిఫర్ అట్లాగే చేస్తున్నాడు. ఆమె చెప్దాం. తను హెచ్చించుకుంటున్నాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. క్రీస్తు గుణాన్ని పోల్చి మనం చూస్తే క్రీస్తు ఎలా వచ్చాడో ఈ లాస్ట్ వచ్చేటటువంటి దుర్మార్గుడైనటువంటి ఆ క్రీస్తు విరోధి ఎలా వస్తున్నాడో మనకు అర్థమైంది. క్రీస్తు ఎలా వచ్చి ఉన్నాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం నుంచి 11వ వచనాల్లో క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. అందుకని తాను హెచ్చించుకుని మంత్ర విద్యాత్మల మనసు మనలోకి రాకుండా క్రీస్తు మనసుని కలిగి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఎలాంటి మనసుది? ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడవై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకోనేను. హల్లెలూయా. ఈ స్వభావాన్ని మనం కలిగి ఈ శత్రువుని మనం ఎదిరించాలి. ఈ శత్రువుని మనం ఓడించాలి. హల్లెలూయా. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఆమె చెప్తాం. చూడండి, యేసుక్రీస్తు ఎంత తగ్గి ఉంటే తండ్రి అయిన దేవుడు అంతగా హెచ్చించి ఉన్నాడు. మనిషి కుమారుడిగా మనిషి రూపంలో పుట్టి దాసుని స్వరూపం ధరించాడు. ఈ రోజు చాలా విషయాల్లో, చాలా సంఘాల్లో, చాలా జీవితాల్లో, చాలా పరిస్థితుల్లో దాసుని స్వరూపం అంటేనే ఇష్టం ఉండదు.
అధికార స్వభావం, అధికార దాహంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాసునిగా నేను ఎందుకు చేయాలి, నా స్థాయి ఏంటి, నేను చేయను. ఆమె ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, ఇటువంటి వారిని దేవుడు హెచ్చించాడు, తగ్గిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువే కుమారుడుగా, మనిషి కుమారుడిగా వచ్చి దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమీ లేనివాడిగా అయిపోయాడు. ఇక్కడ అంత్యక్రీస్తు స్వభావం, ఈ క్రీస్తు విరోధి స్వభావం చూసినట్లయితే తనను తను హెచ్చించుకుంటూ అన్నీ నేనే అంటున్నాడు. దేవుడు కూడా నేనే అని చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుడే ఏమీ లేనివాడైపోయాడు రిక్తునిగా చేసుకుని. అంత్యక్రీస్తు మాత్రం, ఈ యాంటీ క్రైస్ట్ మాత్రం అన్నిటికంటే హెచ్చించుకుని అన్ని నేనే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ లాస్ట్ డేస్ లో ఇలాంటి ఆత్మలు ఎక్కడ తను తాను హెచ్చించుకున్న మంత్రి విద్య ఆత్మల చేత నడిపించబడే ప్రతి బలవంతుడికి ఎక్కడ ఏలుబడి చేస్తున్న యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తుంది. దీన్ని ఎలా మనం ఎదిరించాలి? క్రీస్తు యేసుని కలిగిన మనసును మనం కలిగి ఉండాలి. ఆయన ఏ విధంగా దేవుని కుమారుడు అయ్యింది, దాసుని స్వరూపం, మనిషి కుమారుడికి వచ్చి దాసుని స్వరూపం ధరించాడు. మనిషిగా వచ్చి వాళ్ళ దాసుని స్వరూపం ధరించడం, ఏమీ లేనివాడిగా అయిపోవడం. హల్లెలూయా. మన కొరకు మానవ పాపాలన్నీ ఆయన మీద వేసుకుని శిలువ మరణం పొందుకునే అంత రీతిలో తగ్గించుకున్నాడు. తను తగ్గించుకున్నాడు. ఆమె ఏ పాపం లేని ఆయన. ఆమె ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే తండ్రి దేవుడు అన్ని నామముల కంటే పైనామంగా యేసు ప్రభువుని ఆశీర్వదించాడు. ఆమె ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హెచ్చించుకునే జీవితాలు నాశనానికి నడిపించబడతాయి. అయినా ఈ క్రీస్తు గుణాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. నాయకులను రెండు గుంపులుగా విభజించవచ్చు. ఒకటి సాతాను కోరికలు ఉన్నవారు, రెండు క్రీస్తు కోరికలు ఉన్నవాళ్ళు. హల్లెలూయా. సాతాను కోరికలు ఉన్నవారు తను తాను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవాళ్ళు. క్రీస్తు కోరికలు ఉన్నవారు తను తాను తగ్గించుకుని క్రీస్తు మనసును కలిగిన వారు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏ వ్యక్తిగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారనేది దేవుడు ఇక్కడ కోరుకుంటుంది. హల్లెలూయా. దేవుడైతే తన మనసుని కలిగి నడిపించబడాలని కోరుకుంటున్నాడు. అపవాది మనసుని కలిగి సాతాను యొక్క నాయకులు, సాతాను యొక్క కోరికలు కలిగి నడిపించబడే నాయకులు ఎక్కడ ఉండడానికి వెళ్ళిన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దాన్ని హెచ్చించుకున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా సాతాను కోరికలు కలిగిన నాయకులుగా నడిపించబడే ఎక్కడ ఏ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాలో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, కుటుంబాల సంఘాల్లో, బ్యారిపడిన జీవితాలు, సేవకుల జీవితాలు, విశ్వాసం జీవితాలు ఎక్కడ లేకుండా యేసునామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసి విన్నట్లయితే ఇక్కడ సభా పర్వతం మీద కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే ఇది పరలోక సంబంధమైన సియోను పర్వతం అన్నారు ఇక్కడ. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, మరికొందరు ఇజ్రాయెల్ వారిపై దేవుడు తన ఆలయంలో ఉండి పరిపాలించిన ఇజ్రాయెల్లోని సియోను కొండ అని కొంతమంది చెప్పడం జరిగింది. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఏమిటంటే హల్లెలూయా, ఏ రీతిలో అయినా సరే దేవుడి కంటే హెచ్చించుకునే మాటలు అన్నమాట ఇవి. దేవుడి కంటే హెచ్చించుకోవడం సభా పర్వతం. దేవుడి కంటే హెచ్చైన రీతిలో ఆలోచించే ఆలోచన లూసిఫర్ ఆలోచన. తను హెచ్చించుకునేలా తన ఆలోచనలు ఏ విధంగా ఇక్కడ ఉన్నాయో ఏ రీతిలో కూడా ఈ లాస్ట్ డేస్ లో మనం వీటికి చోటు ఇవ్వకూడదు. క్రీస్తు యేసు మనసును కలిగి మనం వీటిని జయించాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తను హెచ్చించుకునే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ రకంగా ఎక్కడ ఏలుబడి చేయడానికి వీల్లేదు. యేసు నామములో పూర్తిగా నాశనం చేయబడను గాక. ఆమె అలాగే తను హెచ్చించుకునే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియల గురించి ఓబద్య ఏం చెప్పాడో మనం చూసినట్లయితే ఓబద్య గ్రంథంలో మనకు అర్థమవుద్ది. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ కూడా ఆయన తెలియజేసిన మాట ఓబద్య గ్రంథంలో 4వ వచనంలో, పక్షిరాజు గూడంతా ఎత్తైన నివాసం చేసుకుని నక్షత్రములో నీవు దాన్ని కట్టినను అతని నుండి నేను క్రింద పడవేద్దును, ఇదే యెహోవా వాక్. గట్టిగా ఆమె చెప్దాం. ఓబద్య గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ఆకాశంలోకి ఎక్కి నువ్వు వెళ్ళినా సరే, ఎంత దూరం నువ్వు దాక్కోవాలని, ఎంత దూరం నువ్వు ఎత్తైన స్థలాల్లో నీ గూడు పెట్టుకున్నా సరే అక్కడి నుంచి కూడా నేను త్రోసి వేస్తా కిందకని దేవుడు మాట్లాడుతున్నాడు ఓబద్యాలో. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఓబద్యాలో ఈ యొక్క వారు చాలా గర్విష్ఠుల గురించి ఈ మాటలు మాట్లాడు. తాను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మచేత ఆవరించబడిన గర్విష్ఠులు, అందువల్ల దేవుడు వారి మెడ వంచుతానంటున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో తను హెచ్చించుకున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా గర్భంతో విర్రబిగుతున్న వీరి మెడ వంచే టైం దగ్గరకు వచ్చి యేసు నామములో తాము ఏదో పెద్ద వాళ్ళమనుకుంటున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి మించి దేవుడు వారిని అల్పులుగా చేస్తాడు. హల్లెలూయా. ఈ దేవుడి కంటే మించి ఆలోచిస్తున్న ఆలోచన, తలంపుల ఉద్దేశాలు అక్కడ ఏలుబడి చేస్తున్నా మేమన్నిటిలో పెద్దవారమని చెప్పుకుంటూ విర్రవీగుతున్నటువంటి గర్విష్ఠులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా సమల ధ్వంసం చేయబడి నడిపించబడతాయి. హల్లెలూయా.
అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వారిని అల్పులుగా చేస్తానని మాట్లాడుతున్నాడు. కొండ సందుల్లో ఎక్కడ ఏదోం దేశం రాజధాని కొండ శిలలో నిటారుగా ఉన్న కొండల సందుల్లో ఉంది. ఏ శత్రువు దాన్ని జయించలేరన్న ధీమాతో ఉన్నారు. వాళ్ళు సర్వశక్తిమంతుడైన దేవుని గురించి వాళ్ళు మర్చిపోయారు. హల్లెలూయా. ఈ రోజు సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ఎత్తైన స్థలాల్లో నీ యొక్క సావరాన్ని పెట్టుకున్నా సరే అక్కడి నుంచి కూడా ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా తను హెచ్చించుకునే ఆత్మల క్రియలు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తోసివేస్తున్నాడు. దేవుడు తీసివేస్తున్నాడు. ఆ పరిస్థితులన్నిటి నుంచి కింద పడేస్తున్నాడు. ఆమె చెప్తాం. వేటిని చూసుకుని ఎత్తైన స్థానాల్లో ఉన్నాననుకుంటున్నారు. ఏ ఆస్తి అంతస్తులు, ఏ వేటిని, ఏ వస్తువులు, ఏ ధనగణతలు చూసి అవన్నీ దేవుడు తీసివేస్తాడు. ఈ హెచ్చింపు స్వభావాలు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నన్ను తను తాను హెచ్చించుకుని ఏ విధంగా తనను తాను చూపించుకోవాలని చూస్తున్న ఈ ఎత్తైన కొండల్లో ఉన్నటువంటి వారిని ఎలా అయితే తోసివేస్తానన్నాడు, ఈ గర్విష్ఠుని దేవుడు అలా తీసివేసే టైం దగ్గరికి వచ్చింది. ఈ రోజు ఏసునామములో పూర్తిగా లాస్ట్ డేస్ లో అలాంటి పరిస్థితులు దేవుడు కనపరచబోతున్నాడు. ఏ పరిస్థితులు కూడా సరే ఈ గర్విష్ఠుని గణం పూర్తిగా అంచివేయబోతున్నాడు దేవుడు. ఆమె చూద్దాం. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను మనం చూసినట్లయితే ఈ లాస్ట్ డేస్ లో ఈ హెచ్చించుకునే స్వభావాలు మంత్రపించే ఆత్మల ద్వారా ఎక్కడ విపరీతంగా దాడి చేస్తున్నా సరే దేవుడు ఈ రోజు పూర్తిగా నాశనం చేసి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన సత్యం ఇది. హల్లెలూయా. పూర్తిగా నాశనం చేయబడుతున్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 37వ వచనం కూడా మనం చదువుదాం. అక్కడ కూడా దేవుడు కొన్ని సత్యాలు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని రాయబడిందంటే 10వ అధ్యాయం 37 వారిని మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే జెబెదయి యాకోబు యోహాన్ల గురించి, జెబెదయి కుమారులు యాకోబు యోహాన్ల కోరిక ఎంత గర్వంగా ఉందో. 12 మంది శిష్యుల్లో వీళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. హల్లెలూయా. వీరి కోరికను మనం ఇక్కడ ఈ యొక్క మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎలాంటి కోరికను ప్రభు దగ్గర అడుగుతున్నారంటే కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉండాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఇలాంటిది అడుగుతున్నారు వాళ్ళు. నీ మహిమలో మమ్మల్ని ఒకరిని, కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చుండేలా చెయ్యి, మహిమలో కూర్చుండేలా చేయమని అడుగుతున్నారు. కానీ శ్రమలో, కష్టాల్లో, బాధలో కూర్చునేలా చేయమని ఎవరు అడుగుతున్నారు? హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ విధమైన గర్వపు ఆలోచన చాలా మందిలో కూడా నాకు అంత గొప్పది కావాలి, ఇంత గొప్పది కావాలి, ఆ వరం కావాలి, ఈ వరం కావాలి, ఆ తలాంతు కావాలి, ఈ తలాంతు కావాలి, ఆ స్థాయి కావాలి, ఈ స్థాయి కావాలి, ఈ మహిమ కావాలి, ఆ మహిమ కావాలని ఇలా జెబెదయి కుమారులాగా తను హెచ్చించుకున్న మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ నీ కష్టంలో కుడివైపున, నీ శ్రమలో ఎడమ వైపున నేను కూర్చుంటానని అడిగేవాళ్ళు లేరు. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో తాను హెచ్చించుకునే స్వభావంతో నడిపిస్తాయో వారిలో ఇలాంటి జెబెదయి కుమారులాగా కుడివైపున ఎడమ వైపున నీ మహిమలో చోటు, శ్రమలో కాదు, బాధలో కాదు, కష్టంలో కాదు, శిలువ మరణంలో కాదు, ఎక్కడ చోటు ఇవ్వాలంట? మహిమలో. ఈరోజు చాలా మంది విశ్వాసుల్లో, చాలా మంది సేవకుల్లో, చాలా మంది సమాజంలో, ప్రజల్లో కూడా మాకు అధికమైనటువంటి మహిమ, అధికమైన అధికారం, అధికమైనటువంటి వాటిలో గొప్ప వాటి యందు మాకు స్థానాలు కావాలి, గొప్ప గొప్ప విషయాల్లో మేము స్థానం సంపాదించుకోవాలి, గొప్ప గొప్ప స్థలాల్లో మేము నివసించాలి, గొప్ప గొప్పవి మాకు కావాలి. కానీ కష్టాలు, శ్రమలు, బాధలు అక్కడ నిలబడడానికి మాత్రం అడుగు పెట్టరు. హల్లెలూయా. ఇది మంత్ర విద్య ఆత్మల చేత తాను హెచ్చించుకునే స్వభావాలు ఆవరించబడిన వాళ్ళు ఎవరైతే ఇలాంటి ఆత్మల చేత నడిపించబడతారో వాళ్ళు ఉన్న గుణ లక్షణాలు, మనస్తత్వాలు. కష్టాల దగ్గర వాళ్ళు ఉండరు, శ్రమల దగ్గర వాళ్ళు ఉండరు, కష్టమైన పనుల దగ్గర వాళ్ళు ఉండరు, ఆ బాధల దగ్గర వాళ్ళు ఉండరు. హల్లెలూయా. ఒకవేళ నిలబడినా వాటిని గురించిన గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు నిలబడతారు. కానీ వాటి గురించిన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి వాళ్ళు నిలబడతారు. కానీ దేవుని నామ మహిమార్థమై వాళ్ళు నిలబడడం అనేది జరగదు. దేవుని నామ గణపరచడానికి మాత్రం వారు నిలబడడం జరగదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా మంత్ర విద్య ఆత్మల ద్వారా తను హెచ్చించుకుని దేవుని మహిమను దొంగిలించి ఆ బలవంతుని గిరీలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. తాను హెచ్చించుకునే స్వభావాలు కలిగిన వారిని దేవుడు ఏమాత్రం అసహించుకుంటాడు కానీ అంగీకరించాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. హల్లెలూయా. అక్కడ విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకరి ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనో అని వారు ఆయన కనిపెట్టి చూడేరి. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు జీవితం అన్ని విషయాల్లో తగ్గింపునే చూపిస్తుంది కానీ ఎక్కడ హెచ్చించుకోవడం అనేది కనబడట్లేదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కనిపెడుతూ చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి. హల్లెలూయా.
ఆయన ఎప్పుడు పేదల దగ్గరికే వెళ్ళాడు, ఆయన ఎప్పుడు రోగుల దగ్గరికే వెళ్ళాడు, ఆయన ఎప్పుడు బలహీనుల దగ్గరికే వెళ్ళాడు, ఆయన ఎప్పుడు ఆ కాపాడబడడానికి కావాల్సిన అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి వెళ్ళాడు. అంతేగాని ఆ అధికారంలో ఉన్న వాళ్ళు విందులు వెళ్ళే దగ్గరికి వెళ్ళి గొప్ప వాళ్ళని చూసుకోవడం. ఈ లాస్ట్ డేస్ లో చూడండి, పేదవాడిని పిలుస్తారా? హల్లెలూయా. పేదవాడే గుర్తున్నాడు. హల్లెలూయా. అలాగే వాళ్ళ స్థాయికి తగినటువంటి వాళ్ళని పిలుచుకోవడం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నారు, దాన్ని హెచ్చించుకుని మంత్ర విద్య ఆత్మలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగా వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తను హెచ్చించుకుని మంత్ర విద్య ఆత్మ చేత దేవుని నామాన్ని దూషించే చేసే ఆ మంత్ర విద్య ఆత్మలకి దేవుడి కంటే హెచ్చించుకునేలా చేసే ఆ కుటుంబాలు ఏలుబడి చేస్తున్నా, భార్య భర్తల జీవితాలు ఏలుబడి చేస్తున్నా, బిడ్డల చదువులు ఏలుబడి చేస్తున్నా, ఉద్యోగాలు ఏలుబడి చేస్తున్నా, వివాహ జీవితాలు ఏలుబడి చేస్తున్నా, అలాగే సంఘాలు ఏలుబడి చేస్తున్నా, సమాజంలో ఏలుబడి చేస్తున్నా, సేవకులు ఏలుబడి చేస్తున్నా, విశ్వాసం జీవితాలు ఏలుబడి చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో తను హెచ్చించుకునే దేవుడి కంటే అధికంగా సభా పర్వతం ఎక్కి పక్షిరాజు గూడులాగా ఎత్తైన స్థలాల్లో నేను ఉండాలని చెప్పేసి దేవుడి కంటే హెచ్చించుకునే ఈ ఆలోచన కలిగి తలంపులు కలిగి నడిపించబడుతున్నారు. ఆ ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఎక్కడ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. తను హెచ్చించుకున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా థ్యాంక్ యూ లార్డ్. రీషాగా దేవుని చట్టాలని ఏ విధంగా కూడా గౌరవించకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యాన్ని ఎదిరించి పక్కన పెట్టి ఆ మంత్ర విద్య బలవంతుడికి ఆలోచన యేసుక్రీస్తు నామములో ఎవరు ఏలుబడి చేస్తున్నా, ఎక్కడ ఏలుబడి చేస్తున్నా యేసుక్రీస్తు రక్తం చేత, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేసి నిర్వీర్యం చేస్తున్నాను యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్. తను హెచ్చించుకున్న మంత్ర విద్య ఆత్మల చేత దేవుడిగా తను కనబరుచుకుంటూ దేవాలయంలో తన కూర్చొని చూపిస్తూ దేవుని కంటే తను హెచ్చించుకునేలా చేస్తున్నా. ప్రతి మనసు, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేశాల, రాష్ట్రాల్లో, జిల్లాలో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, మానవ ప్రాంతాల్లో ఎక్కడ ఏలుబడి చేస్తున్న ప్రతి విధంగా బలిబడి లేచున్నామో వెర్రగొడుతున్నా వేస్తున్నామో. ఈ రాత్రికాల సన్మానం చేస్తున్న ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా దేవుని కంటే హెచ్చించుకునేలా చేసే స్వభావాల క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా సమూల ధ్వంసం చేయబడుతున్నాయి. ఈ రాత్రి సమూల ధ్వంసం చేయబడుతున్నాయి. థ్యాంక్ యూ జీసస్. తను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల క్రియలు పిల్లల చదువులో ఏ రీతిలో దాడి చేస్తున్నప్పటికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మంత్ర విద్య ఆత్మల ద్వారా తను హెచ్చించుకునే ఈ స్వభావాలు, గుణ లక్షణాలు, మనస్తత్వాలు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపారాల్లో ఎక్కడ ఏలుబడి చేస్తున్నా, ఎవరిలో ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. తను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల ప్రభావాలు సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసంలో, పరిచర్లో, ఏ పరిచర్లో ఏలుబడి చేస్తున్నా, ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నా తను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవునమని థ్యాంక్ యూ లార్డ్ ఘనతను దొంగిలిస్తున్నా బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేసి నిర్వీర్యం చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. మంత్ర విద్య ఆత్మల ద్వారా తను హెచ్చించుకునేటటువంటి మనస్తత్వాలు, గుణ లక్షణాలు కలిగి థ్యాంక్ యూ లార్డ్ ప్రజల జీవితంలో, సమాజంలో అధికారుల ద్వారా అధికారులు అగ్రపీఠాలు అధిరోహించాలని చూసే పేరు ప్రతిష్టల అధికారాల కోసం తాపత్రయపడి ఆ మంత్ర విద్య బలవంతుడి క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా తను హెచ్చించుకునే ఆలోచన ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి స్థావరాలను వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. జబదయి కుమారులాగా దేవుని మహిమలో కుడి వైపు ఎడమవైపు ఒకరు ఉన్నారని అత్యాస పరులుగా థ్యాంక్ యూ లార్డ్ ఆశపడేటటువంటి ఆ మంత్ర విద్య ఆత్మ ద్వారా తను హెచ్చించుకునేలా చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా ధ్వంసం చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఈ శక్తులన్నిటిని, ఈ యొక్క తను హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల క్రియలని మనం క్రీస్తు యేసును కలిగిన మనసును కలిగి ఎదిరించాలి. క్రీస్తు యేసును కలిగిన మనసును, మన స్వభావం కలిగి ఆయన దేవుని కుమారుడు అయ్యండి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపమును ధరించి తనను తాను పూర్తిగా రిక్తునిగా శిలువ మరణం పొందినంతగా తను విధేయత చూపించి తను తగ్గించుకున్న రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. ఈ స్వభావాన్ని, మనస్తత్వాన్ని, గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నారు. ఈ విధంగా మంత్ర విద్య ఆత్మ తను హెచ్చించుకునే ఆత్మల క్రియలన్నిటిని పూర్తిగా 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 నాశనం చేయబడాలి. ఎంత ఎత్తైన స్థలాల్లో నీ స్థావరాన్ని కట్టుకున్నా సరే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గర్విష్ఠుల అహంకారాలన్నింటినీ కూడా ఈ లాస్ట్ డేస్ లో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా తను హెచ్చించుకుని విర్రవీగుతున్న ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అతిశయిస్తున్న ఈ గర్విష్ఠుల ఆత్మల క్రియలన్నిటిని కూడా అక్కడి
నుంచి తోసివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అల్పులుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు పనికిరాని వానిగా తోసివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు అలాంటి క్రియలను ఈ తను హెచ్చింపు స్వభావం కలిగిన ఈ మంత్రి ఆత్మల క్రియలను ఎవరిలో ఉన్నా సరే పూర్తిగా అల్పులుగా, త్రోసివేయబడిన వారిగా, తృణీకరించబడిన వారిగా మీరు చేసి నిరాశ్రయులుగా చేసి నడిపిస్తున్నందుకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, క్రీస్తు యేసున కలిగినటువంటి మనసును, క్రీస్తు యేసున కలిగిన స్వభావమును, ఆ గుణ లక్షణాలు, మనస్తత్వాన్ని కలిగి నడిచే విధంగా థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు ఫిలిప్పీ 5:5-11 ప్రకారం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి, మాలోకి విడుదల చేసిన వాక్య సన్నిధిని బట్టి మీకు వందనాలయ్యా. మా జీతాలు, మా బిడ్డల జీతాలు, మా కుటుంబాలకు, మా పరిచయాలు, మా సేవ ప్రతి ఒక్కరిలో కూడా, విశ్వాసం ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా మేము నీ క్రీస్తు యేసుని కలిగిన స్వభావం, తను తగ్గించుకునే స్వభావాన్ని యేసునామములో మాలోకి మీరు యేసునామములో మీ ద్వారా దయచేసి నడిపిస్తున్నందుకే స్తోత్రం. తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడి, తను తగ్గించుకున్నాడు హెచ్చించుకున్నబడిన వాక్య రీతిలో తను హెచ్చించుకున్న వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా తగ్గిస్తావో, తను తగ్గించుకున్న జీవితాన్ని ఎలా హెచ్చిస్తావో, ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా, ఒక వ్యక్తిని తగ్గించాలన్నా అతని గుణ లక్షణాలను, అతని యొక్క మనస్తత్వాన్ని చూసి హెచ్చించేవాడు, తగ్గించేవాడు నీవేనయ్యా. సమస్తాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నావు. నీవు కోరుకున్న రీతిలో నీ మనసుని కలిగి నడిపించబడే వారంగా ప్రతి ఒక్కరికి నజరుడైన యేసుక్రీస్తునామమున క్రీస్తు యేసున కలిగిన మనసు నజరుడైన యేసునామములో విడుదల చేస్తున్నానయ్యా. ఇతను తను హెచ్చించుకున్న మంత్రి ఆత్మల క్రియలు పూర్తిగా నాశనం చేస్తున్నాం, విర్రగొడుతున్నాం. ఆ అరణ్యాల్లోకి, ఎడారులోకి, సరిహద్దులు, పులిమారులు విడిచిపెట్టి పారద్రోలుతున్నాం తండ్రి. అవి తిరిగి మరలా రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెల రక్తం చేత, కలవరి శిలువ రక్తం చేత, దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాం. జగడ 2:5 ప్రకారం దేవుని అగ్నికల్చర్ ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని, కావలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం తండ్రి. నీకు వందన. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలు తను తాను హెచ్చించుకునేటువంటి మంత్రి ఆత్మల క్రియలు పూర్తిగా దేశాల్లో, రాష్ట్రాలు, జిల్లాలో, పట్టణాలు, మండలాలు, నగరాలు, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు, సంఘాలు, సాగులు, విశ్వాసులు, ఎవరి జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రభావాలు ఏవి లేకుండా పూర్తిగా నాశనం చేసినందుకే, నిర్వీర్యం చేసినందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ, నీ మనసుని కలిగి, తగ్గింపు మనసు కలిగి, క్రీస్తు యేసు కలిగిన మనసుని కలిగి నడిపించబడే రీతిలో మమ్మల్ని అభిషేకించినందుకే, మమ్మల్ని ఆశీర్వదించినందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమున మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచర్య ద్వారా దయచేసి ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. అన్ని విధాల డిస్క్రిప్షన్ లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరతగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.